ఏదైతే బండి భగీరథ్ పర్సనల్ ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంత ఈ ఐటీ వింగ్ బీజేపీ ఐటీ వింగ్ బయట పెట్టి బాగా ప్రచారం చేస్తుర్రు. అమ్మాయినే తప్పు, ఆమెను బాగా టార్చర్ పెడుతున్న పరిస్థితి, మరోసారి ఇబ్బందికరమైన పరిస్థితి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎట్లా చూడాలి? ఏంటండి ఎట్లా పెడతారు? అసలు అమ్మాయి పేరు కూడా బయటికి రానికి లేదు, అమ్మాయి ఫోటో రానికి లేదు, కుటుంబ సభ్యులది కూడా బయటకు రానికి లేదు. అన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి పోక్సో చట్టం ప్రకారం. ఎట్లొచ్చినాయి అవన్నీ ఫోటోలు, అవన్నీ బయటికి ఎట్లొచ్చినాయి, ఆ వీడియోలు ఎట్లా వచ్చినాయి, అవన్నీ ఎవరు రిలీజ్ చేస్తూ ఉన్నారు? ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇందులో ఇద్దరి ప్రమేయం ఉంది. హనీ ట్రాప్ అనేది ఒకటి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు అనేకమైన కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి కానీ చివరి దశలో వస్తుందండి. అంటే ఇక తాను ఏమి చెయ్యలేను, అన్ని రకాలైన మధ్యవర్తిత్వాలన్నీ ఫెయిల్ అయిన తర్వాత తాను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో రక్షణ కోసం, భద్రత కోసం నిందితుడిని శిక్షించమని పోలీస్ స్టేషన్కి వస్తుంది, సహాయం అడుగుతుంది రాజ్యాన్ని. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఏంటి? మీడియా కూడా, ఈరోజు ప్రధానమైన మీడియా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా కరెక్ట్ ఇది? ఇక అమ్మాయిలు ఎట్లా వచ్చి బయటకు వచ్చి చెప్పుకుంటారండి తమకు అన్యాయం జరిగింది, తమ పైన లైంగిక దాడి జరిగిందని ఎక్కడ చెప్పుకుంటారు? బాధిత మహిళకు అండగా ఉండాల్సిన ప్రధానమైన మీడియా స్రవంతి ఈరోజు ఆ అమ్మాయిని క్యారెక్టర్ను దాన్ని చేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. నువ్వు బాధితుల పక్షాన ఉంటావా, నిందితుల పక్షాన ఉంటావా అనేది తేల్చుకోవాలి. కరెక్ట్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తంగా స్పందిస్తుంది. వెంటనే అరెస్ట్ చేయాలి. ఎక్కడికి పోతాడు బండి సంజయ్? దానికి నైతిక బాధ్యత వహించాలి. కొడుకును వెంటనే సరెండర్ చేయాలి. ఈరోజు జరిగే ఏకతా యాత్రలో కూడా చెప్తా ఉన్నాడు, నా కొడుకు పట్టించుకునే సమయం లేకపోయింది నాకు, మొత్తం రాష్ట్ర ప్రజల కోసం కష్టపడ్డా, అంకితం చేసిన దాన్ని క్షమించండి అంటూనే నా కొడుకు తప్పు చేయలేదంటున్నాడు. నాన్న మేము కలిసున్నాం అంటేనే తప్పు కదరా బాబు. 25 ఏళ్ళున్న నీ కొడుకుడు ఒక మైనర్ బాలికతో ఎట్లా లైంగిక రిలేషన్లోకి పోయిండని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎట్లా పోనిచ్చినావు? ఆ రోజు గనక ఆ అబ్బాయి క్యారెక్టర్ను అనేక మంది తోటి విద్యార్థులతో ఆయన బిహేవింగ్ కానీ, ఆయన సాడిస్టిక్ ఇది కానీ, పర్వర్టెడ్ ఆ దృక్పథాన్ని కానీ ఆ రోజే నువ్వు కనుక కట్టడి చేసింటే ఈరోజు ఎందుకు? గతంలో కూడా ఏదైతే గతంలో వివాదం అయ్యి వీడియోలు బయటకు వచ్చి ర్యాగింగ్ వివాదం అయినప్పుడు కూడా నా మీద రాజకీయ కుట్ర చేస్తున్నారని అప్పుడు అన్నారు. ఈ సందర్భంలో కూడా ప్రధానమంత్రి మోడీ వేదికలో మీద అన్నాడు. మొన్న ఏకతా యాత్రలో కూడా అగ్గి పెడతా, నా మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళను, నా మీద కుట్రలు చేస్తున్న వాళ్ళకు అగ్గి పెడతా అనే మాటలు మాట్లాడడం కేంద్ర సహాయ మంత్రి. బాధితులకు భయం కాదా? బాధితులకు భద్రత ఎట్లా వస్తుంది? నేనేమంటున్నానంటే, ఒక రకంగా హెచ్చరిక, నాకు అగైనెస్ట్గా మాట్లాడిన వాళ్ళను, నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను వెంటనే వాళ్ళ భరతం పడతాను, వాళ్ళ కుటుంబాలను ఇచ్చేస్తాను అని ఒక రకంగా ఆ యాత్రలోనే, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పాడు. ప్రధానమంత్రి పక్కకున్నప్పుడే ఈ రకమైన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అంటే బాధిత కుటుంబంతో పాటు ఆ అమ్మాయికి అండగా ఉండే వాళ్ళు కూడా వెనక్కిపోయే పరిస్థితిని ఈరోజు బండి సంజయ్ సృష్టిస్తున్నాడు. అధికారమతం కాదా అండి? నేను కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాను, ఏమంటే అది చేయొచ్చు అనేది తన కొడుకుకు ఒక రకంగా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నట్టు కదా. నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు? ఏకతా యాత్రలో కూడా తల్లి కడుపు రగులుతుంది, తల్లిదండ్రులను క్షోభపడుతున్నాం, నా కొడుకు తప్పు చేయలేదంటున్నాడు అని చెప్తూ నా జోలికి వచ్చిన వాళ్ళను, నా కుటుంబాన్ని బజార్లో పడేసిన వాళ్ళని ఇడవనంటే ఇడవను, హనుమంతుడి తోకకు నిప్పు పెడితే లంకను ఎట్లా దహనం చేసి వచ్చిందో వాళ్ళందరినీ కూడా నేను ఇచ్చేస్తానని చెప్తుంటే ఎట్లా ఊరుకుంటున్నావు? కేంద్ర మంత్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి అతను కొడుకు ఎక్కడ పోయిండో నీకు తెలియదా? ఎక్కడ దాపెట్టినావు? ఖచ్చితంగా వెంటనే సరెండర్ చేయి. ఈరోజు కొడుకు పోయి ఏ ధైర్యంతో అడుగుతాడండి కోర్టులో, హైకోర్టులో మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ ఎట్లా వేస్తున్నావు అంటున్నాను. మధ్యంతర బెయిల్ పోక్సో చట్టానికి ఇది మధ్యంతర బెయిల్ ఎట్లా తెచ్చుకుంటావు? పోక్సో కేసు నీ మీద నమోదయ్యింది. 14వ తారీఖు న్యాయస్థానం దాన్ని విచారణ చేస్తానంటుంది. కుదరదు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాలి, అతన్ని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఇక్కడ ఇదే పాయింట్ అండి. బాధిత కుటుంబానికి రక్షణ ఎట్లా? కేంద్ర మంత్రి బెదిరిస్తే ఎక్కడికి పోవాలి? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి. ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ గుండాయిజం, రౌడీయిజంతో
భయభ్రాంతులను చేస్తున్న పరిస్థితి. దానికి ప్రధానమైన సాక్ష్యమే ప్రధానమంత్రి మీటింగ్లో మాట్లాడిన మాటలు, ఏక్తా యాత్రలో బండి సంజయ్ మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అబ్బాయి బండి భగీరథ్ వీడియోలు, ఆడియో రికార్డింగ్స్ చూస్తే కూడా ఎంత అధికారం అదంతా అంటే నాకు అడ్డు అదుపు లేదు, నా తండ్రి ఒక మంత్రిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, నేనేం చేసినా చెల్లుతుందని ఒక దుర్మార్గంగా అధికారం అదంతో ముందుకు పోతున్న పరిస్థితి. చెక్ పెట్టాలి కదా దీనికి. తండ్రిగా బాధ్యత లేదా? నా మీద పడుతున్నారంటే ఎస్, నీ కొడుకు నువ్వు ఇచ్చిన దాంతోనే ఈరోజు పేటరేగిపోతుంటే దాన్ని అడ్డు అదుపు చేయలేదు. బాధిత కుటుంబం ఈరోజు భయపడుతుంది. ఆ కుటుంబంతో పాటు ఆమెకు అండగా నిలబడ్డ వాళ్ళని కూడా నువ్వు థ్రెట్ చేస్తున్నావు ఈరోజు గట్టిగా. ఎవరు నిలబడొద్దు, నేను మంత్రిగా ఉన్నాను, వాళ్ళందరినీ భరతం పడతాను, కబడ్దార్ అనే పద్ధతుల్లో నువ్వు బిహేవ్ చేస్తావు. నువ్వు ఎట్లా కరెక్ట్? మంత్రిగా ఉన్నవాడు చేయాల్సిన పనేనా ఇది? స్పష్టంగా నువ్వు గనుక నిజంగా ఎటువంటి తప్పు చేయని వాడేవైతే, నీకు ఏ విషయాలు తెలియకపోతే, ఎస్ నేను కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నాను, నా కొడుకు తప్పు చేసిండని ఆరోపణలు వచ్చినాయి, పోక్సో కింద కేసు రిజిస్టర్ అయింది, నేను సరెండర్ చేస్తున్నాను నా కొడుకును, తప్పో ఒప్పో కోర్టులు తేల్చండి, నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను. దీనికంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉండేదండి? రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఏం సందేశం ఇచ్చేవాడివి? ఈరోజు జాతీయ మీడియా మొత్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. నీ కొడుకు దుర్బలత్వాన్ని, నీ దాన్ని బయటపడతలేవా? నీ నైతికతను ప్రశ్నిస్తలేవా? నువ్వు జవాబు చెప్పాల్సిన పని లేదా మహిళలకు? జ్యోతి గారు, ఉన్నావాలో లైంగిక దాడికి గురైన బాధితురాలి కేసును మనం చూసినాం. అవును, అదేవిధంగా గుజరాత్లో అలాంటి కేసులు చూసినాం. అవును, ఉత్తర భారతదేశంలో ఇలాంటి లైంగిక దాడులు చేసుడు, వాళ్ళ మీద ఉల్టా కేసు పెట్టుడు, ఉల్టా దాడులు చేసుడు, ఇక అనేకమైన రూపాల్లో చిత్రహింసలు పెట్టే స్థితిని మనం ఉత్తర భారతదేశంలో చదువుతూ వింటూ వార్తల్లో చూసినాం. ఈరోజు తెలంగాణలో అదే పరిస్థితిని చూస్తున్నాం. అవును. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని? ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి కూడా చూస్తే, ఉన్నావు కేసు చూసినాం. ఆ కేసులో నిలబడ్డ వాళ్ళందరినీ మెల్లమెల్లగా వాళ్ళందరినీ అనేక రూపాల్లో వాళ్ళని చంపేసి, వాళ్ళని సాక్ష్యాలు లేకుండా రూపం ఆపిన ఘటన చూస్తున్నాం. అట్లాగే హత్రాస్ కేసు చూసినాం, కాశ్మీర్లో కథవా కేసు చూసినాం, మణిపూర్లో మహిళలపైన నగ్నంగా ఊరేగించి అసలు తమకు ప్రశ్నించే వాళ్ళే ఉండకూడదు, తమ అధికారాన్ని ఇచ్చేసే వాళ్ళే ఉండకూడదు అనే దృక్పథాన్ని చూస్తూ ఉన్నాం. రెజ్లర్ల విషయం ఏంటండి? రెజ్లర్లు ఎంత ఎత్తున పోరాడారు. తమ మీద లైంగిక దాడి జరుగుతూ ఉంది, అతని పైన చర్య తీసుకోమని కోరితే నిందితుల పక్షాన ఉన్నావా, బాధితుల పక్షాన ఉన్నావా? ఈరోజు బిల్కిస్ బాను ఘటనలో జరిగిన ఘటన ఏంటి? బాధితురాల పక్షాన ఉన్నావా, నిందితుల పక్షాన ఉన్నావా? ఎప్పుడు చూసినా బీజేపీ చరిత్రను కనుక గమనిస్తే మొత్తంగా చరిత్ర బాధితుల పక్షాన నిలబడకుండా, ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఎవరైతే అందులో వాళ్ళ పాత్ర ఉందో వాళ్ళ పక్షాన్ని నిలబడి, నిందితుల పక్షాన్ని నిలబడి బాధితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశ మహిళలకు ఏం సందేశం ఇస్తూ ఉన్నాం? బేటీ పడావో బేటీ బచావో. బేటీ పడావో కాదు, బేటీ బచావో లేదు, ఇప్పుడు బేటా బచావో సూత్రానికి కట్టుబడ్డావు. బేటా సంజయ్ కొడుకును ఈరోజు భగీరథను రక్షించే ప్రయత్నంలో ఉన్నావు. నీకు తెలియదా? ఆ రోజు వచ్చిన రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్పలేదా? చెప్పకపోయినా కానీ డయాస్ మీద నుంచే మాట్లాడాడు కదా బండి సంజయ్. మాట్లాడితే నీకు అర్థం కాలేదా? ఏ కేసు గురించి మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు? వెంటనే ఆదేశాలు ఇయ్యవా? ఈరోజు నోటి మాటలతోని శుష్క మాటలు చెప్పి మహిళలకు సంబంధించి నేను సాధికారతకు తోడ్పడుతున్నా, మహిళల ఉద్ధరణకు తోడ్పడుతున్నా అని చెప్తే చాలదు. బేటీ బచావో నినాదం దేనికి? నాలుగు గీసుకోవడానికి కూడా సరిపోదు. ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకును, బండి భగీరథను రక్షించే పనిలోనే ప్రధానమంత్రి కూడా ఉన్నాడు. ఈరోజు కేంద్ర మంత్రికి వత్తాసు పలుకుతా ఉన్నాడు, స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడాడే? ఎక్కడైనా చిన్న ఘటన జరిగితే ఓ అని అరిచేవాళ్ళు. మాట్లాడమనండి, కిషన్ రెడ్డిని మాట్లాడమనండి, రఘునందన్ ఎంపీని మాట్లాడమనండి, అరవింద్, ఎవ్వరు మీడియా ముందుకు రావట్లేదు, మాట్లాడట్లేదు. అనేక మంది భారత మహిళలు, భారత మాత అని చెప్తా ఉంటారు మహిళలు. ఏంటి ఈరోజు ఒక్కరొచ్చి మాట్లాడరే? మైనర్ బాలిక కాదా? మహిళ కాదా? ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళ కాదా? ఎందుకని ఆమె పక్షాన మాట్లాడవు? ఇది ఖచ్చితంగా బీజేపీ సంస్కృతి. అది రేప్ సంస్కృతి, మనుధర్మాన్ని పాటించే సంస్కృతి, మహిళలకు ఈరోజు అధోగతి పాలు చేసే సంస్కృతి బీజేపీ అవలంబిస్తుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు లెక్కలు తీస్తే అనేక మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక కేసులు ఎదుర్కొంటున్నారు ఈరోజు. ఇది ఇక్కడ తెలంగాణలో కూడా మీరు అన్నట్టు స్టార్ట్ అయింది.
ఎస్. మరి ఎట్లా అడ్డుకట్ట వేయడం ఎట్లా, వీళ్ళ బాధితులకు రక్షణ కల్పించడం ఎట్లా, బాధితులకు న్యాయం దక్కడం ఎట్లా, దానికోసం మహిళా సంఘాలుగా ఐద్వాగా తెలంగాణ పౌర సమాజం ఏం చేయాలి ఈ సందర్భంగా? ఇప్పటికే 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి. వామపక్ష పార్టీలు కూడా ఈరోజు కూడా కార్యక్రమం చేసినాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు వెంటనే అరెస్ట్ చేయాలా అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు. బండి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాలు నడుస్తాయి. రెండో అంశం, ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. మంత్రిగా ఉన్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలి. కొడుకు లేడు, పరారులో ఉన్నాడు, ఇవన్నీ సిగ్గుచేటైన విషయాలు. కేంద్ర మంత్రి కొడుకు పరారులో ఉండడం ఏంది, అసలు ఎక్కడ దాపెట్టినావు? తీసుకొచ్చి సరెండర్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా బండి సంజయ్దే. రెండో అంశం, ఈరోజు అమ్మాయికి అనేక మంది అండగా నిలబడుతున్నారు. వాళ్ళందరికీ రక్షణ, బాధితురాలికి ఆ కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని నేను చెప్తున్నాను. రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాలి. మూడో అంశానికి వచ్చేవరకు, ఈరోజు ఈ విషయంలో కనుక న్యాయం జరగకపోతే మొత్తంగా తెలంగాణ సమాజము ఏదో ఉత్తర భారతదేశంలో చేసినట్టు చేస్తాను, అన్నీ చెల్లిపోతాయి అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా పౌర సమాజం మొత్తంగా రెస్పాండ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ పోరాటంలో బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు, నిందితుడిని అరెస్ట్ చేసేంత వరకు బండి సంజయ్ ఆ బాధ్యత వహించాలని కోరుతూ సాగుతున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా చివరి వరకు సాగుతుంది, అరెస్ట్ చేసేంత వరకు సాగుతుంది. బాధితురాలికి ఇదే సందర్భంలో అన్ని రకాలైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. ప్రజలారా విన్నారు కదా, తెలంగాణలో ఒక 17 ఏండ్ల మైనర్ బాలిక పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు లైంగిక దాడి చేసిండు, నాతో మద్యం దాయించుండు అని చెప్పేసి కేసు పెడితే పాక్సో కేసు అయ్యి వీడికి 4-5 రోజులు గడుస్తున్నా కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉండడం అంటే ఇది మరీ విచిత్రంగా ఉంది. మరోవైపు పరారీలో ఉంటూనే బెయిల్ కోసం, మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినారు. మరి తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రజలకు చైతన్యవంతమైన సమాజం స్పందిస్తూ ఉంది. ఇంకా మరింత మంది స్పందించి బాధితులకు అండగా నిలబడతానే ఇలాంటి హై ప్రొఫైల్స్ కేసులో కొద్దిగానన్నా బాధితులకు న్యాయం దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అనేక మంది గొంతులు విప్పుతున్నారు. జ్యోతి గారు కూడా అనేక అంశాలని ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మరి ఆమె చెప్పిన అంశాలపైన తప్పకుండా మీ కామెంట్ రాయండి.